వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. విజయవాడ చలో జీతే హై పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ బాల్యం కథగా నిర్మించిన డాక్యుమెంటరీ వీక్షించిన బీజేపీ నేతలు, బీజేపీ ఎంపీ టీంతో కలిసి వీక్షించిన బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ప్రధాని నరేంద్ర మోదీ బాల్యంలో ప్రేరణాత్మకంగా చేసిన ఒక అంశాన్ని కథగా తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన పలు పథకాలు ఆయన బాల్యం చూస్తే అర్థమవుతాయి. ఉజ్వల యోజన, ముద్ర యోజన వంటి అనేక పథకాలను తీసుకుని వచ్చారు. స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని నరేంద్ర మోడీ బాల్యం నుండి సమాజం తీరును గమనించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీలో ఒక దయాగుణం, మరోవైపు దేశభక్తి చూడవచ్చు. అందరూ ఈ డాక్యుమెంటరీ వీక్షించాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఐనాక్స్ థియేటర్లలో ఈ డాక్యుమెంటరీ ఉచితంగా వీక్షించవచ్చు. ఈ కార్యక్రమంలో బీజేపీ సంఘటన ప్రధాన కార్యదర్శి ఎన్ మధుకర్జీ, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ప్రసన్న, రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, బొడ్డు నాగలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి, బీజేపీ రాష్ట్ర నాయకులు ఉప్పలపాటి శ్రీనివాసరాజు, పాతూరి నాగభూషణం, షేక్ బాజీ, చైతన్య శర్మ, సయ్యద్ బాషా, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ నాయకులు కోలపల్లి గణేష్, పిట్టల గోవిందు, నున్న కృష్ణ, రత్నకుమారి, శాంతి, లక్ష్మి, అవ్వారు బుల్లబ్బాయి, కిలారు శ్రీనివాస్, పిట్టల శ్రీదేవి, పైలా సురేష్, బెరవ మురళి, కంచుపల్లి హరినారాయణ, పిచ్చుపులు ప్రసాద్, రవీంద్రారెడ్డి, సాయి, హరి, ప్రసాద్, పిచ్చయ్య, ప్రఫుల్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. లఘు చిత్రాన్ని చలో జీతే హే అనే సినిమాని చూడటం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 18 స్క్రీన్స్లో ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ని ఉచితంగా ప్రజలు వీక్షించడానికి అవకాశం కల్పిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు తన యొక్క చిన్నతనంలో ఏ పరిస్థితుల్లో ఆయన జీవించాడు, ఏ కట్టిక పేదరికాన్ని ఆయన చవిచూశాడు, ఆ పేదరికంలో కూడా ఆయనలో దయాద్ర హృదయం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏ విధంగా ఆయన తోటి తన మిత్రులతో తను ప్రవర్తించేవాడు, ఏ విధంగా తన హృదయాంతరాల్లో ఉండే ఆ సేవాభావం ఏ విధంగా ఇవాళ బయటకు వచ్చింది. దాంతోపాటు దేశభక్తి, ఈ రెండింటి ఆధారంగా సేవ, దేశభక్తి ఆధారంగా ఒక మహానేత ఈ దేశంలో తయారవటం జరిగింది. కేవలం ఈ దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ప్రపంచాది నేతగా కొలుస్తున్న తీరు చూస్తే మనందరికీ గర్వకారణం. కానీ దానికి బీజం పడిన పరిస్థితి ఏంటి, ఆయన ఆ విధంగా ఆలోచన చేయడానికి ఆ యొక్క ఆలోచన ఏ విధంగా వచ్చింది, స్వామి వివేకానంద ఆయనకు ప్రేరణగా నిలిచాడు. ఆ విధంగా ఆయన జీవితం, ఆయన యొక్క ఏదైతే ఏ పరిస్థితుల్లో ఆయన పెరిగాడో అవన్నీ కూడా నరేంద్ర మోడీ గారికి చాలా ప్రేరణాదాయకం. అటువంటి నరేంద్ర మోడీ గారు అంటే అటు నర్రు మోడీ అనే ఒక చిన్న కుర్రవాడు ఏ విధంగా నరేంద్ర మోడీగా ఇవాళ వచ్చారు, అలాగా ఆయన చేస్తున్న అనేక రకాల కార్యక్రమాలకి ఆయన చిన్నప్పుడు జీవించిన పరిస్థితులు కారణంగా అవన్నీ నిరూపుదిద్దుకోబడి అనేక సంక్షేమ కార్యక్రమాలు, 168 సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమం వెనుక ఆ దయాద్ర హృదయం యొక్క ఒక తపన, ఆ స్పందన, దాని యొక్క ప్రతిరూపమే. ఆ విధంగా స్వచ్ఛ భారత్ కానీ, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కానీ, ప్రధానమంత్రి యొక్క సురక్ష యోజన కానీ, ఏదైతే ముద్రా యోజన కానీ, అలాగే జనధన్ యోజన కానీ, ఇవన్నీ కూడా తన చిన్ననాటి అనేక జ్ఞాపకాలన్న ప్రేరణని ఆ యొక్క పథకాల యొక్క ప్రవేశం పెట్టిన సమయంలో మనకి అర్థమవుతుంది. కనుక ఈ లఘు చిత్రంలో ఆ విషయాలన్నీ కూడా మనకి స్ఫురణ వచ్చే విధంగా ఆయన దాన్ని ప్రదర్శన చేయడం జరిగింది. కనుక ప్రజలందరినీ కూడా కోరుతున్నాం, ఈ లఘు చిత్రాన్ని చూడండి. అలాగే ఆయన 75వ పుట్టినరోజు సందర్భంగా ప్రజలందరూ కూడా అనేక రకాలుగా ఆయన గ్రీటింగ్స్ తెలియజేస్తున్నారు. ఇళయరాజా గారు ఒక మంచి పాట రూపంలో, కీరవాణి గారు ఇంకో పాట రూపంలో, మన అనంత మహాదేవన్ ఆయన ఇంకొక పాటతో, ఈ విధంగా అనేక మంది ఆయన్ని ఆ విధంగా విషెస్ తెలియజేస్తున్నారు. ఈ లఘు చిత్రం కూడా ప్రజలకి అందరికీ ప్రేరణాదాయకంగా ఉంది. కనుక అందరూ కూడా తప్పనిసరిగా ఉచితంగా అన్ని ఐనాక్స్ థియేటర్స్లో అక్రాస్ ద స్టేట్ ఇది ప్రదర్శించబడుతుంది. దేశవ్యాప్తంగా కూడా అందరూ చూసి వీక్షించాలని కోరుకుంటున్నారు.